వెల్కమ్ టు జీవీ న్యూస్. తక్కువ ధరకే బంగారం ఇస్తాము అని చెప్పి 7 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితులను కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అను అతనికి తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి 7 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినారని, సదరు రాజేంద్ర ప్రసాద్ డబ్బులు అడగడానికి వెళితే వారు అతనిని కొట్టి మరలా 50,000 రూపాయలు తీసుకున్నారని, నేరస్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వారని నమ్మకమైన సమాచారంతో వారు కర్నూలు నగరం దేవనగర్లో ఉన్న MS9 లాడ్జిలో ఉన్నారు అన్న సమాచారం తెలుసుకొని కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీము వెళ్లి వారిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని, నేరస్తుల నుండి 6 లక్షల రూపాయలు, సెల్ ఫోన్స్, వాకీ టాకీలు, కౌంటింగ్ మిషన్స్, పోలీస్ యూనిఫాములు, లాఠీలు, కత్తి, 3 కార్లు, హ్యాండ్ క్యాప్స్, నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనపరుచుకొని వారిని అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ బాబు ప్రసాద్ మీడియా సమావేశంలో తెలియజేశారు. నకిలీ బంగారం అమ్ముతున్న 4 సభ్యుల ముఠాను ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని, ఇంకా 2 సభ్యులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ బాబు ప్రసాద్ అన్నారు. ఓకే, ఇవి తిరిగేసి పెట్టకూడదు. ఇది ఉన్నట్టు అది పోలీస్ బండి కనపడుతుందా? పోలీసు ఒక సైడ్ కాదు, రెండో సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. యా రైట్ అండి. ఓకే, మీరు ఈ ఐటమ్స్ అన్నీ చూసే ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు. అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ. వాకీ టాకీలు కానీ, హ్యాండ్ కప్స్ కానీ, తర్వాత లాఠీలు, ఇవన్నీ యూనిఫాము, ఇదంతా కూడా. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు 18/6/2025 రామచంద్రరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను, ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక
తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు పావని లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్షను, డబ్బులు గుంజుకోవడము, చీటింగ్ చేయడము, ఇట్లా బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము, ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద అతను ఇచ్చిన కంప్లైంట్లోని 4 పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులోని ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను కావలి నెల్లూరు జిల్లా అతను, తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా, తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను, తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు, ఇతను కూడా నెల్లూరు జిల్లానే. వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు. ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 3 టౌన్ సి శేషయ్య గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చు అక్యూజర్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ వీళ్ళంతా ఎక్కడుండాలని వెరిఫై చేస్తే మనకు కావలిలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిన్ను బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ చేయకపోగా ఇమ్మీడియట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనకు దొరికిండేది వచ్చి 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి. మీరు చూసే 2 క్యాష్ కౌంటింగ్ మిషన్లు, తర్వాత పోలీస్ లాఠీలు, తర్వాత 2 హ్యాండ్ కప్స్, మీరు చూస్తున్న హ్యాండ్ కప్స్, ఒక పెద్ద తల్వార్, ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు, నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరిమన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పేరుతోను, సెల్ ఫోన్స్ మొత్తం ఇవి వచ్చి 5 సెల్ ఫోన్లు, ఒక హెచ్పి ల్యాప్టాప్, ఇవన్నీ, తర్వాత 2 వాకీ టాకీలు, పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది. పోలీస్ యూనిఫాము, తర్వాత 200 రూపాయల నోట్ల కట్టలు, 40,000 రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది. ఇదంతా పంచనామా రూపంలోనే మనం స్వాధీనం చేసుకొని తర్వాత ఇంటి బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది. దానికి తమాషకి ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్తో పాటు ఉంది అది. సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎవరు ఇంట్లో కానీ ఆ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు. మోర్ ఓవర్ దాని నెంబర్ కూడా టీఆర్ నెంబర్తోనే ఉంది, నెంబర్ కూడా లేదు. మనది మీకు అందరికీ తెలుసు, పోలీసు నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి. సో అది పోలీసు వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇనిషియల్గానే అర్థమైపోయింది బండి. సో ఇమ్మీడియట్గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఆ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ వెహికల్స్ కూడా అప్పుడే సీజ్ చేసినామా, మిగతా 3 కార్లు కూడా తర్వాత వీళ్ళ దగ్గర నుంచి. సో దీన్ని తీసుకొనేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం. తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టరు మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్, నెల్లూరు కావలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే ఎంఆర్ఓ ద్వారా ఈ 2 ఇండ్లు కూడా సీజ్ చేసి వేసుకొనేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటే ఇక్కడ తర్వాత ఇవాళ ఉదయం 8:30 సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ టౌన్లోనే MS9 కదా, MS9 లాడ్జిలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తోనే ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు 2 సిబ్బందితో పాటు ఇమ్మీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా 4 వ్యక్తులు దొరకడం జరిగింది. 4 వ్యక్తులతో పాటు వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ముందు దొరికినవి కాకుండా అడిషనల్ సెల్ ఫోన్స్, ఇవన్నీ దేనికి వాడతారంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు ఒక్కొరికి 1 నెంబర్ వాడుకుంటారు. వీళ్ళు ఒకే ఫోన్లో ఒకే నెంబర్ 2-3 కంటిన్యూగా వాడడం జరిగింది. ఒక్కో వ్యక్తికి ఒక్కో నెంబర్ కేటాయించుకుంటారు, ఆ నెంబర్తోనే అతను డీల్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇన్ని ఫోన్లన్నీ ఎందుకంటే అన్ని మళ్ళీ ఫీచర్ ఫోన్సే, దాంట్లో ఇన్ఫర్మేషన్ కానీ మెసేజ్లు కానీ వాటి గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఫీచర్ ఫోన్లు వాడతారు చిన్నవి. ఈ ఫోన్లు ప్లస్ 2-3 స్మార్ట్ ఫోన్స్, తర్వాత బస్గా అక్కడ మనకు బిస్కెట్స్ రెడీమేడ్గా ఉన్నవి ఇవి దొరికాయి. 16 చిన్న బిస్కెట్లు, ఒక్కోటి ఆటోమేటిక్గా మీరు చూసానే అర్థమవుతుంది. అవి 100 గ్రామ్స్ కదా, ఒక్కోటి 100 గ్రామ్స్ ఉంటుంది. ఆ పేరుతో అది ట్రూగా కాదా మనం ఇమ్మీడియట్గా చూడంగానే మనకు తెలుసు అది ఫేక్ అనేది. తర్వాత పెద్ద బంగారం బిస్కెట్లు, ఆ పేరుతో బంగారం బిస్కెట్ల పేరుతో ఉన్నవి 15
వాటికి వెనకాల చూస్తే మనకు ఒరిజినల్గా చూస్తే షైనింగ్తో పాటు ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం స్టీల్తో ఈ విధంగా మెటల్తో పాటు ఉన్నవి దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇటు మాత్రమే వాళ్ళు చూపించేది ఎప్పుడు కూడా ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఐటమ్స్ కానీ ఈ విధంగా చూపిస్తారు ముందు నమ్మించడానికి. ఇది ప్లస్ క్యాష్ 6 లక్షల రూపాయల క్యాష్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలో దొరికింది. తర్వాత కిందకు వాళ్ళ వేరే ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు చూస్తే 3 వెహికల్స్, ఈ వెనకాలన్న మనకు కనపడే 3 ఇంపార్టెంట్ వెహికల్స్, ఈ వెహికల్స్ కూడా వాళ్ళ స్వాధీనంలో నుంచి మనం స్వాధీనం చేసుకున్నాం. వెరిఫై చేసుకుంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుంటే ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఇతని దగ్గర నుంచి మన కంప్లైంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ దగ్గర తీసుకున్న 7,32,00,000 రూపాయలతో అదే ఆ డబ్బులతోనే వాళ్ళు కొన్నట్టు కానీ ఈ కార్లు కూడా వాళ్ళు మూమెంట్లో ఉన్నట్టు కానీ మనకి ఐడెంటిఫై